హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు రైల్వే సంబంధిత అంశాలు 3 ఉన్నాయి వార్తల్లో. అదేంటంటే, ఒకటి రైల్వేలకు సంబంధించి స్వచ్ఛత అనే అంశం ఆధారంగా స్వచ్ఛత పక్వారా కార్యక్రమం 15 రోజుల పాటు రైల్వేల పరిధిలోని అన్ని పరిసరాలను కూడా శుభ్రం చేసే ఒక కార్యక్రమం వార్తలు నిలిచింది. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు రైల్వేలో సంస్కరణలో భాగంగా ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఇటీవల రైల్వే సంస్కరణకు సంబంధించి రానున్న కాలంలో రైల్వేలకు సంబంధించి జోన్లు కానివ్వండి, డివిజన్లకు సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, వాటికి సంబంధించి కొన్ని అంశాలు చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు ఇండియా నేపాల్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఒక రైల్వే బంధం వార్తలు నిలిచింది. అలా ఇటీవల భారత్ నుండి నేపాల్ 2 రైళ్లను కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఏంటో చూద్దాము. మరియు వాటితో పాటు ఇండియా మాల్దీవ్స్ సంబంధాల భాగంగా ఈరోజు 2 అంశాలు వార్తలు నిలిచాయి. అలా మొట్టమొదటి ఒక కార్గో సర్వీస్, ఫెర్రీ సర్వీస్ వార్తలు నిలిచింది. అదేంటి? మరియు దాంతోపాటు ఈరోజు మాల్దీవ్స్కి భారతదేశం చేసిన ఆర్థిక సాయం ఏంటి, ఎందుకు చేసింది, మరియు వీటితో పాటు మహిళలను ఉద్దేశించి ఇటీవల అస్సాం రాష్ట్రంలో ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల అస్సాంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదేంటి? మహిళల కోసం సెల్ఫ్ రిలేటెడ్ ప్రోగ్రామ్, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి? మరియు వాటితో పాటు ఈరోజు వార్తలు నిలిచిన 2 మహిళలు, మోస్ట్ ఇంపార్టెంట్, మొట్టమొదటి మహిళా అధికారులుగా నావికా దళంలో చేరిన అంశం ఒకటి వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. మరియు వాటితో పాటు బీహార్లో రానున్న కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. అండ్ దానికంటే ముందు ప్రస్తుతం బీహార్కి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నాం. బీహార్లో ఇటీవల ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బీహార్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అవేంటి? మరియు హర్ గావ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనే ఒక కార్యక్రమం, వాటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలుచుకున్న ఒక అవార్డు, వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మన అంశాలన్నీ నేర్చుకుందాం. ముందుగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం తరచు. రోజు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి అక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి, ఏ బిల్లులు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి, అవన్నీ చెప్తున్నాను. నిన్నటి క్లాస్లో కూడా FCRA అంటే ఏంటి, చాలా కొత్త రకమైన బిల్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను. ఈ రోజున ఇటీవల చూడండి, దేశమంతా కూడా ఒక విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. అదేంటంటే, చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, అగ్రికల్చర్ సంబంధిత బిల్లులు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బిల్లులకి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షాలే చాలా వరకు విమర్శిస్తున్నాయి. ఇటీవల కేంద్ర శాఖలో మనం చూసాం, హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు పంజాబ్కి సంబంధించి అకాలీదళ్ పార్టీ బీజేపీకి మద్దతును ఉపసంహరించుకోవడం, రాజీనామా చేయడం, ఇలాంటి అంశాలు చూసాం. ఇలాంటి సమయంలో ఇటీవల రాజ్యసభలో చోటు చేసుకున్న ఒక అంశం, రాజ్యసభలో చోటు చేసుకున్న అంశం ఏంటి అంటే, హరివంశ్ సింగ్ నారాయణ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవలే తన గురించి చర్చించుకుంటున్నాం తరచూ కూడా. జస్ట్ ఒక 10 days బ్యాక్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. 2వసారి కన్సిక్యూటివ్ గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి మళ్ళీ వార్తలకు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ బిల్స్ ఏవైతే ఉంటాయో రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటరీ నియమాలను పక్కన పెట్టేసేసి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈ బిల్లులను ఆమోదించడం జరిగింది సభ అని చెప్పేసి, అందులో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పైన చాలా వరకు దాడులు కూడా జరిగాయి. చూసాం, ఫిజికల్గా దాడులు జరగలే, కానీ బుక్కులు విసిరేయడము, చాలా వరకు అంశాలు చూసాం. సో పార్లమెంట్లో చూడండి, సమావేశాలు జరుగుతున్నప్పుడు చాలా చోటు చేసుకుంటాయి. అండ్ పార్లమెంటు కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ జార్గన్ ఉంటుంది, ప్రత్యేక పదజాలం ఉంటుంది. పార్లమెంట్ సంబంధించి చాలా బిట్లు అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఒక్కసారి ఏమైనా సమావేశాలు జరిగినప్పుడు ఒక 10 days చూడండి, జస్ట్ ఒక 2-3 hours చూడండి, కొత్త పదాలు తెలుస్తాయి. ప్రోరోగ్ అంటే ఏంటి, అర్జన్ అంటే ఏంటి, అర్జన్ సైనడే అంటే ఏంటి. సో ఇలాంటి అంశాలు, సెషన్, సిట్టింగ్, సో కోరం అంటే ఏంటి, 0 hour అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి. సో ఇలాంటి చాలా అంశాలు మనకి వార్తలు నిలుస్తూ ఉంటాయి, వాటికి సంబంధించి ఎగ్జామ్లో కూడా కనబడుతూ ఉంటాయి. వీటికి సంబంధించి ఖచ్చితంగా చూడండి. సో ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పైన దాదాపు 12 విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చాయి. అండ్ ఆ తరువాత ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు, రాజ్యసభకు ఎక్స్-అఫిషియోగా చైర్మన్ ఎవరు ఉంటారు, ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. సో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ పదవిలో శాలరీ పొందుతాడు. సో అలాంటి ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాజ్యసభ చైర్మన్, సో హరివంశ్ సింగ్ నారాయణ్ పైన జరిగిన
ఘటన ఏదైతే ఉందో పార్లమెంట్లో సండే రోజున జరిగిన ఘటన దానిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థను కాపాడాల్సిన ప్రతి ఒక్క ప్రతినిధి కూడా, ప్రజాప్రతినిధులు ఈరోజు చాలా నియమాలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రస్తుతం హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పైన ప్రవేశపెట్టాలనుకున్న అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడం జరిగింది. ఇది ఒక అంశం వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు చూడండి, నిన్న కూడా మీకు చెప్పాను కొన్ని ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 89 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సంబంధించి కొన్ని చెప్పాను. ఆర్టికల్ 89, ఆర్టికల్ 90 వీటికి సంబంధించి ఒకసారి ఇన్డెప్త్గా చూసుకోండి. సో వీటికి సంబంధించిన అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇలాంటి సమయంలో ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ బిల్స్ చర్చకు వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులు కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ వ్యవసాయ సంబంధిత బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించండి, సెలెక్ట్ కమిటీ అధ్యయనం చేసే విధంగా ఆదేశించండి అని సభలో సభాధ్యక్షుని అడగడం జరిగింది. సో సెలెక్ట్ కమిటీ అంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రస్తావన ఏంటంటే అసలు కమిటీలు అనే ప్రస్తావన. అండ్ గుర్తుంచుకోండి, మనకు సభలు సమావేశాలు ఏవైతే ఉంటాయో చట్టసభల సమావేశాలు సంవత్సరం పొడవునా జరగవు. జస్ట్ మనకి 3 సార్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలుసు బడ్జెట్ సెషన్స్ అలా ఫిబ్రవరి మార్చి టైంలో జరుగుతాయి. ఆ తర్వాత మాన్సూన్ సెషన్ మనకి మెయిన్గా జూన్ జూలైలో జరగాలి. ప్రస్తుతం ఈసారి డీల్ అవ్వడం కరోనా పరిస్థితుల కాలంలో. అండ్ దాంతోపాటు చలికాలంలో వింటర్ సెషన్, మాన్సూన్, వింటర్, బడ్జెట్ సెషన్. ఈ సమయం ఏదైతే ఉంటుందో మహా అయితే అరౌండ్ 50 డేస్ అనుకోండి మ్యాక్సిమం. సో అలా ఒక సమావేశం ముగింపుకి ఇంకొక సమావేశం ప్రారంభానికి 6 నెలలు మించకూడదు. సో ఇలాంటి నియమం ఆధారంగా మన సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో సభలు జరగనప్పుడు ఈ మధ్యకాలం ఉంటుంది కదా పార్లమెంటు, మరి పార్లమెంటు యొక్క పనితీరు ఏ రకంగా అమల్లో ఉంటుంది అంటారు. పార్లమెంటు ఎప్పటికీ పనిచేస్తుంది. ఎలా అంటే సమావేశాలు జరిగినప్పుడు చట్టసభలోని పేర్లోని చట్టాలు పాస్ చేస్తాయి. మనకు ప్రజలకి కావాల్సిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం చట్టాల రూపంలో పరిపాలిస్తుంది. అలాంటి చట్టాలు ఎక్కడ రూపొందిస్తాయి? చట్టసభల్లో. రాష్ట్రంలో అయితే అసెంబ్లీ మరియు మండలిలో, మరియు పార్లమెంట్ అయితేనేమో లోక్సభ, రాజ్యసభలు. అలా చట్టసభల ఆమోదం పొందిన తర్వాత మనకి రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన తర్వాత బిల్లులు ఆమోదం చెందాయి, చట్టంగా మారుతాయి. ఆర్టికల్ 111 ఇవన్నీ మనం చర్చిస్తున్నాం. అలాంటి సమయంలో మరి సమావేశాలు లేనప్పుడు, పార్లమెంటు సమావేశాలు నడవనప్పుడు పార్లమెంటు ఏ రకంగా క్రియాశీలకంగా ఉంటుంది అంటారు. అది కమిటీ రూపంలో ఉంటాయి. కమిటీలు ఉంటాయి, చాలా కమిటీలు ఉంటాయి పార్లమెంట్ ఆధ్వర్యంలో. ఈ కమిటీ అనే అంశం ఇటీవల తరచూ అన్ని వార్తాపత్రికలు కనబడుతుంది. సో కమిటీకి సంబంధించి అసలు భారతదేశంలో పార్లమెంటరీ కమిటీలు అనే అంశానికి మూలం ఏ రాజ్యాంగం అంటారు. మన రాజ్యాంగం రచించుకున్నప్పుడు మనకు చాలా సోర్సెస్ ఉంటాయి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్షలైనా కూడా సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తాయి. అమెరికా రాజ్యాంగం నుండి మనం తీసుకున్న అంశాలు ఏంటి, కెనడా రాజ్యాంగం తీసుకున్న అంశాలు ఏంటి, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్న అంశాలు ఏంటి, వీటన్నిటి కూడా గుర్తుపెట్టుకోండి, సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ రకంగా సోర్సెస్ నుండి అడుగుతారు. అలా పార్లమెంటరీ కమిటీ అనే అంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. అండ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అంశాలు మనం తీసుకుంటాము. సో అలాంటి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. కానీ ప్రపంచంలో అత్యంత బలమైన కమిటీ వ్యవస్థ ఎక్కడుంది? పార్లమెంటరీ కమిటీ వ్యవస్థ అంటే అమెరికాలో బలమైన పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి. సో అలాంటిది ప్రస్తుతం కమిటీలకు అప్పచెప్పండి, సెలెక్ట్ కమిటీకి ఈ అంశాన్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్తున్నారు. ఏ అంశమైనా, ఏ బిల్ అయినా, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లు 2 రకాలుగా స్క్రూటినైజ్ చేయబడుతుంది, 2 రకాలుగా దానిపైన పరిశీలన చేయబడుతుంది. ఒకటి పార్లమెంట్లో జరిగే చర్చల ద్వారా. పార్లమెంట్ చర్చ ఉంటుంది కదా, ఇప్పుడు విపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వం అన్ని కూడా చర్చలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చేస్తారు. ఆ తర్వాత ఓటింగ్ పెడతారు, సభ ఆమోదం పొందుతుంది. ఈ రకంగా జరుగుతుంది. అలా చర్చల ద్వారా ఒక ప్రక్రియ ఉంటుంది. రెండవ అంశము, చర్చకు రానివి లేదా కొన్ని ఇంపార్టెంట్ అనిపించిన ఏం చేస్తారంటే చర్చతో పాటు కమిటీలకు ఫార్వర్డ్ చేస్తారు. కమిటీలు ఈరోజు కమిటీలకు సంబంధించి మన రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్స్ ఏ లేవు, కానీ కొన్ని సూచనపరమైన అంశాలు ఆర్టికల్ 88, ఆర్టికల్ 105లో కమిటీలకు సంబంధించి కొన్ని ప్రస్తావనలు ఉంటాయి. అలా రాజ్యాంగ రీత్యా ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని కమిటీలు ఉంటాయంటే 2 రకాల కమిటీలు ఉంటాయి. ఒకటి అడ్హాక్ కమిటీ, ఒకటి స్టాండింగ్ కమిటీ. 2 రకాలు. స్టాండింగ్ కమిటీ అంటే పర్సన్స్ మారుతూ ఉంటారు, కానీ ఆ కమిటీ ఎప్పటికీ ఉంటుంది, ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. సో పర్పస్ అంటూ ఉండదు. ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీలో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. అందులో ఆర్థిక పరమైన కమిటీలు ఉంటాయి, సాధారణ కమిటీలు ఉంటాయి. 3 కమిటీలు మీకు తెలిసే ఉంటాయి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థిక పరమైన కమిటీలు. వీటి గురించి తరచూ ఎగ్జామ్లు అడుగుతున్నారు. అతి పురాతన పార్లమెంటరీ కమిటీ ఏందని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అండ్ ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల సంఘం అంటారు, ఎస్టిమేట్స్ కమిటీ. మరియు దాంతోపాటు కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. అలా 3 ఆర్థిక పరమైన కమిటీల గురించి మాత్రం చూసుకొని సరిపోతుంది. మరియు వీటితో పాటు కొన్ని సెలెక్ట్ కమిటీస్ ఉంటాయి, పర్పస్ ఓరియంటెడ్ గా ఉంటాయి.
పర్పస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించి ఒక చర్చ అనేది జరుగుతుంది. దాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని సభ అధ్యక్షుడు వేస్తాడు. అలా సెలెక్ట్ కమిటీ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ వారికి అప్పజెప్పిన కార్యం ఏదైతే ఉంటుందో దానిపైన అధ్యయనం చేసిన తర్వాత ఈ కమిటీ అనేది మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఆ కమిటీ పనిచేయదు. అలా పర్పస్ ఓరియంటెడ్గా కమిటీస్ ఉంటాయి. అలా సెలెక్ట్ కమిటీ యొక్క ఉపయోగం ఏంటంటే దాని యొక్క హెడ్గా ఎవరు ఉంటారు, చైర్మన్ పదవిలో ఎవరు ఉంటారు అంటే అధికార పార్టీ నుండి ఉంటారు. అలా చర్చకు రాని అంశాలు లేదా మరింత అధ్యయనం కావాల్సిన అంశాలను సెలెక్ట్ కమిటీకి అప్పచెప్తారు. అలా సెలెక్ట్ కమిటీకి అప్పచెప్పండి అని చెప్పేసి సెలెక్ట్ కమిటీ అనే ఒక పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. అలా సెలెక్ట్ కమిటీ అంటే ఏంటంటే సభలో నుండి కొంతమంది బృందాన్ని సభా అధ్యక్షుడు ఏర్పాటు చేస్తాడు. ఆ బృందానికి నాయకుడు ఎవరు ఉంటారు అంటే అధికార పక్షం నుండి ఉంటారు. వీరందరూ కూడా చర్చించి మరి ఈ బిల్లు జెన్యూన్ గా ఉందా, ఏ రకంగా ప్రజలపై ప్రభావం చూపిస్తుంది, ఏ రకంగా ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా అధ్యయనం చేస్తారు. అలా సెలెక్ట్ కమిటీ అనేది తాత్కాలికంగా ఉంటాయి, టెంపరీ. కానీ ఎల్లకాలం ఉండేటి 3 కమిటీలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. అందులో కాదుకి ఏ కమిటీకి సంబంధం ఉంటుంది అంటారు. ఇలాంటి చాలా అంశాలు, జాన్ మతాయి సిఫార్సుల మేరకు వచ్చిన కమిటీ ఏదంటారు, ఇలాంటివన్నీ చూసుకోండి, ఖచ్చితంగా చూసుకోండి. ఏ ఎగ్జామ్లో అయినా ఈ 3 కమిటీల గురించి రెగ్యులర్గా బిట్స్ పడుతున్నాయి. సో అదొకటి చూడండి. అలా కమిటీ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి 2 ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. మరియు దాంతోపాటు సభలో చర్చకు వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో సభలో చర్చ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. కానీ కొన్ని అంశాలను కమిటీకి వేస్తారు, ప్రత్యేకంగా నియమించబడిన కమిటీస్ ఉంటాయి. అలా స్టాండింగ్ కమిటీ, లేకపోతే మనకి సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీ అనేది పర్పస్ ఇప్పుడు అగ్రికల్చర్ కమిటీ కాబట్టి దానికోసం అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని వేస్తారు, సభ అధ్యక్షుడి చేతిలో ఉంటుంది. ఇలాంటి ఒక అంశం వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించి ఒక అంశాన్ని చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు రాజ్యసభకు సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి వార్తలు నిలిచాడు. అతనే హెచ్డి దేవేగౌడ. ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన వ్యక్తి, అందుకే ప్రత్యేకంగా చర్చించుకుంటున్నాం. రాజ్యసభకి సంబంధించిన అంశమే. ఇటీవల హెచ్డి దేవేగౌడ గారు రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యునిగా. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో పార్లమెంట్లో 2 సభల్లో శాశ్వత సభ, రాజ్యసభ. ఎగ్జామ్లో బిట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత అనడం కొన్ని శాశ్వతం అని రాయండి. రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలని రాయండి. దీని గురించి మీకు క్రితం క్లాస్లో ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఈరోజు రాజ్యసభ సభ్యునిగా హెచ్డి దేవేగౌడ గారు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ గురించి డీల్ చేసే ఆర్టికల్ 80. ఆర్టికల్ 80 ఆధారంగానే రాష్ట్రపతి 12 మంది విశిష్ట నైపుణ్యం గల వ్యక్తులను రాజ్యసభకి నామినేట్ చేస్తాడు. సో ఇలాంటి అంశము. సో అలా దేవేగౌడ ఏ రాష్ట్రం నుండి వచ్చాడు అంటే కర్ణాటక. అండ్ రాజ్యసభకి సంబంధించి షెడ్యూల్ 4 రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం రాజ్యసభలో. రాజ్యసభకు సంబంధించి పార్లమెంట్లో ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. అలా దేవేగౌడ రాజ్యసభ ఎంపీగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎందుకు దేవేగౌడ గారి గురించి ఇంత చెప్తున్నానంటే భారతదేశ మాజీ ప్రధాని, భారతదేశ 11వ ప్రధానమంత్రి. మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 9 to 10 months మాత్రమే పదవిలో ఉన్నారు. ఎప్పుడు అంటే 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 27 వరకు భారత ప్రధాని ఎవరు అంటే హెచ్డి దేవేగౌడ. అప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రశ్న కూడా చేస్తారు. చిన్న రాష్ట్రాలకి మా పార్టీ మద్దతు, మా ప్రభుత్వం మద్దతు ఉంటుంది అన్నారు. ఆ టైంలో తెలంగాణ మూమెంట్ కూడా మళ్ళీ వచ్చింది. అదొకటి కూడా ఇంపార్టెంట్, లింక్ చేసుకోండి. సో అలా హెచ్డి దేవేగౌడ ప్రస్తుతం మనకు ఒక కీలకమైన వ్యక్తి కర్ణాటకలో. యడ్యూరప్ప చూసాం. యడ్యూరప్ప ప్రభుత్వానికంటే ముందు కర్ణాటకలో అలయన్స్ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ మరియు హెచ్డి దేవేగౌడ గారి పార్టీ మధ్యలో జేడీయూ. సో ఈ పార్టీల మధ్యలో మొత్తం కూడా వీరిద్దరి మధ్యలో ఒక ప్రభుత్వం అనేది నడిచింది. అందులో భాగంగా కుమారస్వామి హెచ్డి దేవేగౌడ గారి కుమారుడు. ఓకేనా. సో ఈ రకంగా హెచ్డి దేవేగౌడ మాజీ ప్రధాని, 11వ భారత ప్రధాని, వార్తలు నిలిచిన వ్యక్తి. ఏ రకంగా అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశ 11వ ప్రధానమంత్రి రాజ్యసభ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా ఇటీవల వార్తలు నిలిచాడు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రాజ్యసభకు సంబంధించి ఆర్టికల్స్, ఇటీవల చెప్పిన ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. సో కమిటీలకు సంబంధించి కానివ్వండి, ఇటీవల వెంకయ్య నాయుడు గారు అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో డిప్యూటీ చైర్మన్ పైన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కొట్టివేయడం జరిగింది. సో ఈ రకంగా జనతాదళ్ సెక్యులర్ సంబంధించి ఇటీవల ఒక వ్యక్తి వార్తలు నిలిచాడు, హెచ్డి దేవేగౌడ. ప్రస్తుతం కర్ణాటకలో తన యొక్క వారసులందరూ కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు హెచ్డి దేవేగౌడకు సంబంధించి. ఇది ఒకటి. అండ్ కర్ణాటకకు సంబంధించి తను మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేశాడు 1994 నుండి 1996 వరకు. అలా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానమంత్రి ఆఫర్ వచ్చింది. ఆ సమయంలోనే రాజ్యసభకి ఇన్స్టెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్.
సో ఈ రకంగా హెచ్డి దేవగౌడ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైల్వేలకి సంబంధించిన అంశాలు. రైల్వేలు అండ్ గుర్తుంచుకోండి, ఈరోజు రైల్వేలకు సంబంధించి 3 అంశాలు వార్తలు నిలిచాయి. 3 అంశాలు, వాటి గురించి రానున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో డెఫినెట్లీ బిట్ అడిగే అవకాశం కూడా ఉంది. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి రైల్వేలకు సంబంధించి తరచూ రోజు వార్తలు నిలిచిన ఏ అంశాన్నైనా కూడా మనం చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రైల్వే పరిధిలో 3 అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి స్వచ్ఛత పక్వారా. స్వచ్ఛత పక్వారా. సెకండ్ వచ్చేసేసి రైల్వేలకు సంబంధించి ఇండియా నేపాల్ మధ్యన ఏర్పడిన రైల్వే బంధం. ఒక రైల్వే బంధం ఏర్పడింది రెండింటి మధ్యలో కూడా, అదేంటో చూద్దాము. మరియు రైల్వేల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు, అవేంటో చూద్దాం. సో ఈ 3 అంశాలు ఈరోజు మనకు రైల్వేలకు సంబంధించిన అంశాలు. అందులో ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, స్వచ్ఛత పక్వారా. అండ్ ఆగస్టు మాసంలో కూడా మనం రైల్వేలకు సంబంధించి క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అలాంటి అంశాలు చర్చించుకున్నాం. ఈ రోజున రైల్వే వ్యవస్థకు సంబంధించి రైల్వేలో స్వచ్ఛత అనే అంశం, పరిశుభ్రత అనే అంశం ఆధారంగా రైల్వే వ్యవస్థ మొత్తాన్ని కూడా స్వచ్ఛ వాతావరణంగా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇటీవల ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టిన కార్యక్రమమే ఒక కార్యక్రమము స్వచ్ఛత పక్వారా. 15 రోజుల పాటు రైల్వే పరిధిలోని అన్ని అంశాలను కూడా ఇందులో పరిశుభ్ర వాతావరణం క్రియేట్ చేస్తారు. అందులో భాగంగా ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 16th నుండి 30th వరకు ఇటీవల ప్రారంభమైంది. సెప్టెంబర్ 16వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వరకు భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ రైల్వేస్ పరిధిలోని ప్రతి ఒక్క రైల్వే జోను, ప్రతి రైల్వే డివిజన్, ప్రతి రైల్వే స్టేషన్, రైల్వే కోచ్లు, రైల్వే ట్రాక్లు, ఎవ్రీథింగ్ ఆఫ్ రైల్వేస్, భారత రైల్వేల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని వీటన్నిటిని కూడా పరిశుభ్ర వాతావరణంగా మార్చాలి అనే ఉద్దేశంతో ఒక 15 రోజుల పాటు రైల్వేలో స్వచ్ఛత అనే అంశం ఆధారంగా స్వచ్ఛత పక్వారా అనే కార్యక్రమాన్ని ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 16 సెప్టెంబర్ రోజున రైల్వే ఉద్యోగులందరికీ కూడా ఒక ప్లెడ్జ్ కూడా ఇచ్చారు, ఒక ప్రమాణం కూడా చేయించారు. రైల్వేస్లో ఈరోజు మనం చూస్తూ ఉంటాం, తరచు మనం ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు రైళ్లలో చాలా వరకు చూడండి చెత్తతో కూడిన వాతావరణం ఉంటుంది. అండ్ రైల్వే ట్రాక్స్, రైల్వే పరిసర ప్రాంతాల్లో చాలా అంశాల్లో శుభ్రత లోపం ఉంటుంది. చాలా వరకు రైల్వే ట్రాక్స్ పైన వ్యర్థ పదార్థాలు ఉంటాయి. వాటిని చాలా రైల్వే స్టేషన్లో అసలు క్లీన్ కూడా చేయరు. అలాంటి రైల్వే పరిధిలో ఉన్న అన్ని అంశాలను ఈరోజు పరిశుభ్ర వాతావరణంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కోచ్లు, ట్రాక్లు, స్టేషన్లు, డివిజన్లు, ప్రతి రైల్వే జోన్ కూడా ఈరోజు పరిశుభ్రంగా మార్చాలి అని 15 రోజుల పాటు ప్రతి రైల్వే ఉద్యోగి కృషి చేయాలి. అందులో భాగంగా వీటి గురించి ప్రస్తావన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది ఇటీవల. సో అది ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 వరకు దేశమంతా కూడా రైల్వేలలో ఒక పరిశుభ్ర కార్యక్రమం, రైల్వేలో స్వచ్ఛ భారత్ అన్నట్టు ఆ కార్యక్రమం అమల్లో ఉంటుంది. దీని గురించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎలా బిట్ అడుగుతారంటే ఇటీవల స్వచ్ఛత పక్వారా అనే కార్యక్రమం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వేలకు సంబంధించిన అంశము. అండ్ ఇందులో భాగంగా ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు రైల్వేలో పరిశుభ్రత అనే అంశం ఆధారంగా ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది అంటే సెప్టెంబర్ 16 నుండి 30 వరకు. వేటిని శుభ్రంగా చేస్తారంటే రైల్వేలోని ప్రతి ఒక్క అంశం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇండియా నేపాల్కి మధ్యలో ఏర్పడిన రైల్వే బంధం. సో అదొకటి చూడాలి. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం భారత్కి నేపాల్కి మధ్యలో పరిస్థితులు చాలా వరకు దారుణంగా ఉన్నాయి. సంబంధాలన్నీ దిగజారిపోయాయి. సో ప్రస్తుతం ఇండియా నేపాల్ మధ్యలో
ఒక పరోక్ష యుద్ధం నడుస్తుంది. మనం చూస్తున్నాం కోల్డ్ వార్, చాలా అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఒక వివాదాస్పద మ్యాప్ని రిలీజ్ చేసింది నేపాల్ అధికారులు. ఏమన్నారు? నేపాల్ ప్రభుత్వం, నేపాల్ పార్లమెంట్ ఆమోదం కూడా పొందింది. కాలాపాని, లిపులేక్, లింపియాదోర్ 3 ప్రాంతాలను నేపాల్ మ్యాప్లో పెట్టేసుకొని వారి ప్రాంతాల్లో చూపించారు. భారతదేశం చాలా అబ్జెక్ట్ చేసింది, అయినా కూడా నేపాల్ పట్టించుకోలేదు. అండ్ రెండవ అంశం భక్తికి సంబంధించింది, రామునికి సంబంధించిన అంశం. మనకు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుతున్నప్పుడు రాముడు మావాడే అని సీత గురించి ప్రస్తావన చేస్తూ జనకపురి గురించి కూడా ప్రస్తావన చేశారు. సో ఇలాంటి అంశాలను మనం చూసాము. అండ్ దాంతో పాటు ప్రస్తుతం భారత్కి నేపాల్కి మధ్యలో సంబంధాలు క్షీణదశకు రావడానికి కారణం ఏంటంటే వెనుక నుండి నేపాల్ని భారత్పై శత్రువుగా మార్చే ప్రక్రియ చేస్తున్న దేశం చైనా. ఎందుకంటే ఈరోజు నేపాల్కి చైనాకి మధ్యలో సంబంధాలు చాలా వరకు దగ్గరయ్యాయి. ఆ దేశంలో నేపాల్ కొంచెం ఎంతైనా కూడా పూర్ కంట్రీ. సో అలాంటి నేపాల్ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మరి వారికి ఆర్థికపరమైన సాయం చేయడము, ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో చాలా అంశాల్లో చైనా నేపాల్కి సాయం చేయడం, ఏదో రకంగా నేపాల్ని వారి వశం చేసుకోవడం, ఆటోమేటిక్గా భారత్కి యాంటీగా చేయడం, చాలా అంశాలు ఉన్నాయి. సో అలాంటి నేపాల్తో ప్రస్తుత పరిస్థితిలో ఒక రైల్వే బంధం అనే అంశం వార్తలు నిలిచింది. ఆ రైల్వే బంధం ఏంటంటే ఇటీవల 2 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లను 2 రైళ్లను ఇంక్లూడింగ్ ఇంజన్ ఎవ్రీథింగ్ 2 రైళ్లను కొంకన్ రైల్వేస్ మీకు కొంకన్ రైల్వేస్ గురించి ప్రస్తావన ఎప్పుడు చెప్పాను అంటే అంజికాడ్ బ్రిడ్జ్ గురించి చెప్పినప్పుడు ప్రస్తావన చెప్పాను. సో కొంకన్ రైల్వేస్ ఏంటి దానికి సంబంధించింది. సో కొంకన్ రైల్వేస్ వారు నేపాల్కి 2 రైళ్లను అప్పచెప్పడం జరిగింది. ఇందుకోసం నేపాల్ భారత్ నుండి కొనుక్కుంది. కొంకన్ రైల్వేస్ అంటే ఇండియన్ రైల్వేస్ లో భాగమే. సో ఇండియన్ రైల్వేస్ నుండి నేపాల్ ఈరోజు 2 రైళ్లను అడ్వాన్స్డ్ రైల్వేస్, అలా డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ బ్రాడ్ గేజ్ రైళ్లను నేపాల్ కొనుక్కుంది. అందుకోసం 84,65,00,000 నేపాలీ రూపాయల కరెన్సీలో ఈ డీల్ అంతా జరిగింది. సో నేపాల్ భారతదేశం నుండి 2 రైళ్లను కొనుక్కుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 2 రైళ్లు కూడా ఎక్కడ తయారయ్యాయి అంటే మనకు చెన్నై డివిజన్లో తయారైనాయి. చెన్నై లోకోమోటివ్స్లో చెన్నై డివిజన్లో తయారయ్యాయి. అండ్ గుర్తుంచుకొని ఇలా భారతదేశం వేరే దేశానికి రైళ్లను ఇవ్వడము లేదా అమ్మడము ఇలాంటి పరిస్థితులు కొత్త ఏం కాదు. జస్ట్ 1 month బ్యాక్ మనం ఒక అంశాన్ని చూసాము. భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో కూడా రైల్వే అంశాలు చాలా నిలిచాయి. భారత్ కొన్ని రైళ్లను బంగ్లా ప్రభుత్వానికి ఇటీవల కాలంలో ఇవ్వడం జరిగింది ఒప్పందంలో భాగంగా. అండ్ దాంతోపాటు ఇటీవల ఇంకొక అంశం మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు రాష్ట్రానికి సంబంధించి రెడ్డిపాలెం మిరపకాయలకు సంబంధించి గుంటూరు జిల్లా రైతులకు సంబంధించిన ఒక అంశము, రెడ్డిపాలెం మిర్చిని భారత్ బంగ్లా మధ్యలో ఒక రైల్వే వ్యవస్థ ద్వారా పంపడం జరిగింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. 2 దేశాల మధ్యలో రైల్వే సంబంధిత అంశాలు మన వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి ఏడీబీ రుణం ఎక్కడ ఇచ్చింది, ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలు రెగ్యులర్గా కనబడుతున్నాయి. వాటి గురించి చూడండి. అన్ని అంశాలు మీకు చెప్తున్నాను. సో ఈ రోజున అంశాల భాగంగా రైల్వేలో భాగంగా నేపాల్కి భారత్కి మధ్యలో 2 రైళ్లు వార్తలు ఇచ్చాయి. అండ్ ఈ 2 రైళ్లు నేపాల్ భారత్ నుండి కొనుగోలు చేసిన రైళ్లు ఎక్కడ అమల్లోకి వస్తాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2 దేశాల మధ్యలో నడుస్తాయి. ఇండియాకి నేపాల్కి మధ్యలో. ఇండియాలోని జయానగర్ డిస్టిక్ ఎక్కడ, జయానగర్ రైల్వే స్టేషన్ ఎక్కడ, బీహార్లో ఉంది. బీహార్లోని జయానగర్ మరియు మనకి ఈరోజు నేపాల్లోని కుర్తా అనే రైల్వే స్టేషన్. కుర్తా ఎక్కడ, ధనుషా డిస్టిక్ లో ఉంటుంది, జనకపురి ప్రాంతంలో ఉంటుంది. సో అలా భారత్కి నేపాల్కి మధ్యలో ఈ 2 రైళ్లని కూడా నేపాల్ రైల్వేస్ పరిధిలో నేపాల్ ప్రభుత్వం నడుస్తుంది. సో నేపాల్ రైల్వేస్ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 2 దేశాల మధ్యలో ఈ రోజు రైలు అనే అంశము, రైల్వే వ్యవస్థ ప్రారంభం కాబోతుంది. ఆ రైళ్లను ఎవరిచ్చారంటే భారత ప్రభుత్వం. ఎంతకి ఇచ్చింది, ఆ డీల్ ఎంత, అదంతా చూడండి. సో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అంటే మనం చూస్తూ ఉంటాం రైల్వేకి సంబంధించి చాలా డీజిల్ ట్రైన్స్ ఉంటాయి, కొన్ని బొగ్గు ట్రైన్స్ ఉంటాయి, కొన్ని ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉంటాయి. సో అలా ఎలక్ట్రిఫైడ్ రైల్వే వ్యవస్థను భారతదేశంలో చేస్తాము, మొత్తం కూడా ఎలక్ట్రిఫికేషన్ చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, రైల్వే శాఖ మంత్రి. అంటే ఎలక్ట్రిఫికేషన్ చేస్తే ఏంటంటే మనకి ఇంధనం మండించడం ద్వారా కాలుష్యం కానివ్వండి, డీజిల్ నుండి వచ్చే పొగ కానివ్వండి, వీటి ద్వారా తగ్గడం మనకు ఎలక్ట్రిక్ ఆధారంగా నడిపితే శ్రేయస్కరంగా ఉంటుంది. పర్యావరణ పరంగా చూసుకున్నా కూడా చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించే వాళ్ళం అవుతాం. చాలా సంస్కరణలు ఈరోజు రైల్వేలో అంశాలు ఉన్నాయి. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. సో నేపాల్ ఇండియాలో భాగంగా ఈరోజు వార్తలు నిలిచిన మనకి రైల్వే సంబంధిత అంశాన్ని చూడండి. అండ్ నెక్స్ట్ రైల్వేలో సంస్కరణలో భాగంగా ఈరోజు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సో ఒక అంశం గురించి చెప్పినప్పుడు ఆ కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరున్నారు
వారికి సంబంధించి ఎవ్రీథింగ్ ఇస్తున్నాను డేటా చూడండి. సో రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఇటీవల రైల్వే సంస్కరణలో భాగంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. రైల్వే సంస్కరణలు అండ్ గుర్తుంచుకోండి, రైల్వే సంస్కరణ అనగానే కేంద్ర ప్రభుత్వం 2014లో రైల్వేలకు సంబంధించి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో, దాని యొక్క డ్యూటీ ఏంటి అని అడుగుతారు. సో బిబేక్ దెబ్రాయ్ కమిటీని రైల్వే లేదా కేంద్ర ప్రభుత్వము రైల్వేలో సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో వేయబడింది. సో 2014లో వేస్తే ఈ కమిటీ 2015లో ఆ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్ట్లో దాదాపు 32 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి చేసింది. రైల్వే వ్యవస్థలో సంస్కరణలు, ఆధునీకరణ అనే అంశం ఆధారంగా ఇప్పటి వరకు 2015 నుండి 2020 వరకు దాదాపు మోర్ దాన్ 20 రైల్వే సిఫార్సులను, బిబేక్ దెబ్రాయ్ కమిటీ ఇచ్చిన రైల్వే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు కూడా చేస్తుంది. చాలా అంశాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రైవేటైజేషన్ కానివ్వండి, రైల్వేలో విషయంలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ స్వచ్ఛత అనే అంశము, సో రైల్వేల ఎక్స్టెన్షన్కి సంబంధించి ఇవన్నీ చాలా అంశాలని అలా రైల్వే సిఫార్సులకు సంబంధించి రైల్వేల సంస్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 2014లో బిబేక్ దెబ్రాయ్ 2015లో నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని అంశాలను తరచూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే మంత్రి గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. రానున్న విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇయర్స్లో రైల్వేలో ప్రస్తుతం ఉన్న అన్ని రైల్వే జోన్లు ఏవైతే ఉంటాయో, రైల్వే జోన్లను, రైల్వే డివిజన్లను, వీటి యొక్క సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాము. ప్రస్తుతం చూడండి, రైల్వే జోన్ చాలా ఉన్నాయి మన భారతదేశంలో. సౌత్ సెంట్రల్ రైల్వే అంటాము, సౌత్ రైల్వే అంటాము, ఈస్ట్ రైల్వే అంటాము, ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటాము, సెంట్రల్ అంటాము, నార్త్ రైల్వే అంటాము, నార్త్ సెంట్రల్, చాలా రైల్వే జోన్స్ ఉంటాయి. వాటికి హెడ్ ఆఫీసెస్ ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. వీటి గురించి ఎగ్జామ్లో బిట్స్ అడుగుతారు. సో ఇలాంటి రైల్వే జోన్లు మరియు వాటి పరిధిలో ఉన్న రైల్వే డివిజన్ అన్నింటినీ కూడా సంఖ్యను తగ్గిస్తాము. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సిద్ధాంతము మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నమెంట్స్, మ్యాక్సిమం గవర్నమెంట్స్, తక్కువ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన. సో అలా పరిపాలన సజావుగా సాగడానికి తక్కువ సంఖ్యలో అధికారులు ఉన్నా సరిపోతుంది. అలా రైల్వే జోన్ల సంఖ్య మరియు డివిజన్ల సంఖ్య ప్రస్తుతం భారతదేశంలో గణనీయంగా తగ్గించబోతున్నామని ఒక అంశాన్ని చెప్పారు. అండ్ నెక్స్ట్, మరి ఏ జోన్ తీసేస్తారో చూడాలి. ఏ జోన్ తీసేస్తారు, సెంట్రల్ జోన్స్ తీసేస్తారా, ఏ జోన్ తీసేస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా రైల్వే సంస్కృతి తీసుకొస్తారో చూడాలి. అండ్ రెండవ అంశం, ప్రస్తుతం రైల్వేలో నడపబడుతున్న బోగీలు ఏవైతే ఉంటాయో బోగీల సంఖ్యలను కూడా పెంచుతాము. ఒక్కొక్క రైల్వేలో బోగీల సంఖ్యలను కూడా పెంచుతాము. సంఖ్యను పెంచితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒకే ప్రయాణంలో చాలా మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు. అలా రైల్వే బోగీలకి సంబంధించి ఒక్కొక్క రైలు పరిధిలో బోగీల సంఖ్యను పెంచుతారంట. సో ఇదొక అంశము. అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు విద్యార్థులకి మరియు క్రీడాకారులకి టికెట్ రాయితీ అనేది ఉంటుంది. ఆ టికెట్ రాయితీని మొత్తం కూడా రైల్వే శాఖ భరిస్తోంది. ఆ టికెట్ రాయితీ అనేది ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో వీరు ప్రయోజనాలు పొందుతారో ఆ కన్సర్న్ మంత్రిత్వ శాఖ నుండి రైల్వేస్ పొందాలి అనే ఉద్దేశం. ఎందుకు అన్ని మేమే భరించాలి అనే ఉద్దేశం కూడా ఒకటి వార్తలు నిలిచింది. అలా రైల్వే సంస్కరణల కోసం ఇటీవల వార్తలు నిలిచిన అంశంలో సో రైల్వేలకు సంబంధించి ఏదో ఒక బిట్ అడుగుతారు. సో తరచు మీకు చెప్తున్నాను, ఇవన్నీ చూడండి. నెక్స్ట్, ఈరోజు ఇంకొక అంశం మాల్ న్యూట్రిషన్కి సంబంధించింది. ప్రస్తుతం మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం ఇవన్నీ చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి మాల్ న్యూట్రిషన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఇటీవల 2 మంత్రిత్వ శాఖల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అది ఎందులో భాగంగా అంటే పోషణ్ అభియాన్లో భాగంగా, పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, పోషణ్ అభియాన్. ఆ మంత్రిత్వ శాఖలు ఏంటంటే, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, స్మృతి జుబిన్ ఇరానీ. అండ్ నెక్స్ట్, ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఆయుష్ మీకు తరచు చెప్తున్నాను, ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి. ఇటీవల ఆయుష్కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖను తీసుకొచ్చి ఆయుర్వేద వైద్యం పైన ప్రజల్లో చాలా అంశాలు వస్తాయి. ఇటీవల ఢిల్లీ పోలీసుల విషయంలో కూడా ఆయుష్ సంబంధించి చాలా చెప్పాను నేను. సో ఆయుష్ సంబంధించి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఆయుష్ రిలేటెడ్ ప్రశ్న ఒక్కటనే ఉంటుంది. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఎవరు, శ్రీపాద యశో నాయక్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఈ 2 మంత్రిత్వ శాఖల మధ్యలో ఇటీవల MOU జరిగింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వేటి విషయంలో అంటే, ప్రస్తుతం భారతదేశంలోని స్త్రీలు మరియు చిన్నారులు చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ మరియు మహిళా సంబంధిత పథకాలన్నిటి ద్వారా కూడా ఈ రోజున వీటికి పౌష్టికాహారాన్ని సప్లై చేయాలి. ఆ పౌష్టికాహారం కూడా ఏంటి, ఆయుర్వేద సంబంధిత అంశాలను పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా
మహిళలు మరియు చిన్నారులకు ఇచ్చే ఉద్దేశంతో ఒక ఒప్పందం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇకపైన భారతదేశంలో చిన్నారులకి మహిళలకి ఆయుర్వేద సంబంధిత అంశాలు, ఆయుర్వేద ఆహార పదార్థాలు కానివ్వండి, ఆయుర్వేద మెడిసిన్ కానివ్వండి, ఆయుర్వేదానికి పెద్దపీట వేస్తూ వీరికి పోషణ సంబంధిత అంశాలను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి తరచు చెప్తున్నాను. ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వ శాఖ. సో వీటి ద్వారా ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా కేంద్ర మంత్రిత్వ పరిధిలోని అన్ని అంశాలు కూడా స్త్రీలు మరియు చిన్నారుల కోసము అమలు చేసే ఉద్దేశంతో ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఇప్పటి వరకు ఏదైతే ఉంటుందో చాలా మంది భారతదేశంలో మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. సో అలాంటి మాల్ న్యూట్రిషన్తో బాధపడడానికి, ఆ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేద అంశాల ద్వారా ఈరోజు వాళ్ళలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలి. ఇదొక అంశం కూడా వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. అండ్ స్త్రీల కోసము చిన్నారుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 15(3) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందో ఇక్కడ ఇంటర్లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఒక అంశం అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్. సో అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అనే ఒక సంస్థ వార్తలు నిలిచింది. సో ఈ సంస్థకి సంబంధించి ప్రస్తుతము చైర్మన్ హోదాలో ఇండియా ఉంది. అసలు ఏంటి వ్యవస్థ అంటే చూడండి, అసోసియేషన్ అంటే ఒక యూనియన్, ఒక సంస్థ. దేనికి సంబంధించింది? వరల్డ్, ప్రపంచ ఎన్నికల సంస్థలకి సంబంధించి, ప్రపంచ ఎన్నికల సంస్థలన్నింటినీ కలిపిన ఒక సంస్థ. అలా ప్రపంచ వేదిక, ఒక వేదిక. ఇది ఎక్కడి నుండి పనిచేస్తుంది అంటే ఇది వాస్తవానికి అక్టోబర్ 14, 2013లో ఏర్పడిన సంస్థ. అక్టోబర్ 14, 2013లో ఏ వేదిక ద్వారా జరుగుతుంది అంటే సాంగ్డో హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. కానీ పర్మనెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి మనకు సియోల్లో ఉంటుంది. సియోల్ సౌత్ కొరియాకి సంబంధించిన అంశం, సాంగ్డో సౌత్ కొరియా. సో అక్కడి నుండి వేదికగా ప్రపంచంలోని ఎన్నికల సంబంధిత అంశాల విషయంలో ఒక అసోసియేషన్ అనేది ఉంది. సో ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్నికల సంస్థ, ఎన్నికల సంఘం కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో సభ్య దేశాలు. సో సభ్య పాత్ర వహిస్తాయి. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వరల్డ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆధ్వర్యంలో ఈ సంస్థకి భారతదేశం చైర్పర్సన్ హోదాలో ఉంది. ఈ చైర్పర్సన్ హోదా అనేది ఇటీవల సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకోవడం. దాదాపు ఈ అసోసియేషన్లో 115 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దేశాల్లో కూడా ఎన్నికలకు సంబంధించి, అసలు దీని యొక్క డ్యూటీ ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎన్నికలను ట్రాన్స్పరెంట్గా నిర్వహించడం. సో ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురావడం, ఎన్నికలన్నింటినీ కూడా ప్రజలందరికీ చేరువగా తీసుకురావడం. ఒక్క విషయంలో చెప్పాలంటే ఎన్నికల సంబంధిత అంశాలు ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అనేవి కీలకంగా పాత్ర పోషిస్తాయి. ఇటీవల చూడండి, మీకు లుకషెంకో, మీకు చెప్పాను, బెలారస్ సంబంధించి ఎన్నికల వివాదం ఏర్పడింది. ఆ దేశంలో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలోని. సో అలాంటి వివాదాలు ఏర్పడకూడదు. అండ్ ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశం ఉంది మనకి మాలీలో ఇబ్రాహిం బూబకర్ కీతా ప్రభుత్వాన్ని సైన్యం అధికారం తీసుకుంది. సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి. సో ఇలాంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎన్నికల సంబంధిత సమస్యలు రాకుండా ఎన్నికల సంస్కరణ తీసుకురావాలి, ఎన్నికలను ప్రజలకు మరింత చేరువ చేసేయాలి అని చెప్పేసి ఎన్నికల సంబంధిత అంశాల దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఎన్నికల సంఘాల పరిధిలో ఒక సంస్థ అనేది ఏర్పడింది. సాంగ్డో ప్రాంతంలో ఏర్పడింది, సౌత్ కొరియా. సో ఇటీవల దానికి సంబంధించి చైర్మన్ హోదాలో ప్రస్తుతం ఉన్న దేశం ఏంటంటే భారత్. ఈ అధికారం సంబంధించి సంవత్సర కాలం చైర్మన్గా పూర్తి చేసుకుంది భారతదేశం అని చెప్పేసి ఒక అంశం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నికల సంస్థలకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్యలో ఏర్పడిన ఒక అసోసియేషనే ఈ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్. మోస్ట్ ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి సాంగ్డో ప్రాంతంలో ఉంది, సాంగ్డో సౌత్ కొరియా. అండ్ పర్మనెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి సియోల్లో ఉంది. సియోల్ కూడా మనకి సౌత్ కొరియాలోనే ఉంటుంది. ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు సౌత్ కొరియా గురించి చర్చించుకున్నాం కాబట్టి సౌత్ కొరియాకి సంబంధించి ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది. అదేంటంటే సౌత్ కొరియాకి సంబంధించి ఇటీవల పబ్జీ యూనిట్ ఏదైతే ఉందో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్ని బ్యాన్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, పబ్జీ గేమ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. దీనికి సంబంధించిన అంశాలను చూస్తున్నాం. చాలా మంది యువత ఈరోజు పబ్జీ గేమ్ ఆడక చాలా మంది, కొంతమంది ఏంటంటే చాలా మనకి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇటీవల లాక్డౌన్ కాలంలో మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో మద్యం దొరక సైకలాజికల్ ఇంపాక్ట్ ఫేస్ చేశారు, సైకలాజికల్ ప్రభావం పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో పిచ్చి చేయడం అలాంటివి ఉంటాయి. సో పబ్జీకి కూడా మోస్ట్ అడిక్టెడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. అందుకోసం ఇటీవల అక్షయ్ కుమార్ ఫాజీ అనే గేమ్ గురించి కూడా మీకు చెప్పాను. సో ఇటీవల
పబ్జీకి సంబంధించి భారతదేశంలో భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసింది ఏదైతే ఉంటుందో సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ ఇటీవల భారత్కి సంబంధించిన రిలయన్స్ జియోతో కొన్ని చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని గనక దాదాపు 90% వీరి మధ్యలో అభిప్రాయం అనేది ఏర్పడింది. సో ప్రస్తుతం పబ్జీ గేమ్ కాస్త రానున్న కాలంలో జియో గేమ్గా భారతదేశంలో అమల్లోకి రాబోతోంది అని చెప్పేసి ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. సో పబ్జీ గేమ్ బ్యాన్ ఉంది కాబట్టి భారత్కి సంబంధించిన సంస్థ ఈ పబ్జీ గేమ్ని కొనుక్కుంది అనుకోండి, వీరి మధ్యలో జరిగిన పార్ట్నర్షిప్ కానీ ఏదైనా అంశం ద్వారా మన స్వదేశీ కంపెనీ చేతిలోకి ఈ పబ్జీ గేమ్ వస్తే మన భారతదేశంలో అమలు చేయొచ్చు, పబ్జీ గేమ్ మళ్ళీ కూడా చాలా మంది ఆడుకోవచ్చు అని చెప్పేసి ఒక అంశం వార్తలకు వచ్చింది. అలా రిలయన్స్ జియో అండ్ పబ్జీ యూనిట్ సౌత్ కొరియాకి సంబంధించి ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి. 99.9% పబ్జీ గేమ్ కాస్త రిలయన్స్ జియో గేమ్గా మళ్ళీ మన భారతదేశంలో పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎలాగో విదేశీ అంశం ఉంది కాబట్టి ఈరోజు ఇంకొక విదేశీ అంశం అదేంటంటే ఇటీవల హాంకాంగ్ ఎయిర్ ఇండియా పైన నిషేధాన్ని విధించింది. ఎయిర్ ఇండియా అంటే ఏంటి? భారతదేశం నుండి ప్రస్తుతం మనం ఎయిర్ ఇండియా చూస్తున్నాం, భారతదేశం నుండి విదేశీ విమానాలు చాలా చేస్తాయి. ఎగ్జాంపుల్ భారతదేశం నుండి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చాలా దేశాలకి, ఫ్రాన్స్, ఇలాంటి దేశాలకు పోవాలనుకుంటారు. సో అలాంటి వాటి కోసము విదేశీ విమానాలను ఎయిర్ ఇండియా పరిధిలో నడుపుతాం. సో అలాంటి ఎయిర్ ఇండియా ప్రస్తుతం వందే భారత్ మిషన్లో భాగంగా ఈ కరోనా పరిస్థితుల కాలంలో ప్రత్యేక విమానాలు నడుపుతుంది. ఇటీవల ఏం జరిగింది అంటే ఎయిర్ ఇండియా విమానము హాంకాంగ్కి చేరుకుంది. ఆ హాంకాంగ్కి చేరుకున్న తర్వాత ఎయిర్ ఇండియా విమానం నుండి దిగిన ఒక ప్రయాణికునికి COVID-19 టెస్ట్ చేశారు. ఇక్కడ ఎక్కేటప్పుడు తనకి ఎలాంటి COVID-19 పాజిటివ్ అని ఏది లేదు, కానీ దిగిన తర్వాత తనకి COVID-19 పాజిటివ్ అండ్ సిమ్టమ్స్ లేకున్నా కూడా అసిమ్టమాటిక్ పాజిటివ్ తేలింది. సో ఇలాంటి అంశం బయటికి రావడం ద్వారా ఎయిర్ ఇండియా కరోనా పేషెంట్స్ పట్ల దాదాపు చాలా వరకు కూడా నిర్లక్ష్యం వహించింది. సో కరోనా పరీక్షలను నిర్ధారించకుండానే వారిని ఎయిర్ ఇండియా ద్వారా వేరే దేశాలకు పంపుతోంది. సో దీని ద్వారా చాలా ప్రమాదము, ఎందుకంటే వ్యాధి ఇతనితో పాటు ఈ విమానంలో ఉండే వారందరికీ కూడా సంక్రమించే అవకాశం ఉంది, వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సో మినిమం ప్రికాషన్ తీసుకోకుండా ఎయిర్ ఇండియా ప్రయాణికులను COVID-19 పేషెంట్ని మా దేశానికి పంపింది, మా ప్రాంతానికి పంపిందని చెప్పేసి హాంకాంగ్ ప్రభుత్వం అక్టోబర్ 3వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధాన్ని విధించడం జరిగింది. ఇది ఒకటి కూడా రావచ్చు, ఎందుకంటే ఇటీవల ఏ ప్రభుత్వం భారతదేశ ఎయిర్ ఇండియా విమానాలపై వారి దేశంలోకి రాకుండా ఆంక్షలు విధించింది అంటారు? హాంకాంగ్ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్, COVID-19 పేషెంట్ అక్కడ నిర్ధారితం అవ్వడం అనేది ఇష్యూ జరిగింది. సో అలా భారతదేశం నుండి వెళ్ళేటప్పుడు COVID-19 సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ లేవు, అక్కడ కూడా సిమ్టమ్ లేవు, అసిమ్టమాటిక్. కానీ టెస్ట్ చేసే వరకు అక్కడ దిగిన తర్వాత చాలా మంది టెస్ట్ చేస్తారు, క్వారంటైన్ ఉంచుతారు. అలాంటి పరిస్థితుల్లో పాజిటివ్ రావడం అనేది ఒక దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు అంతర్జాతీయ అంశాల్లో ఇంకొక అంశం ఇండియా మాల్దీవ్స్కి సంబంధించిన అంశం. సో ఇటీవల చూడండి, గడిచిన 2 నెలల్లో ఇండియా మాల్దీవ్స్ సంబంధాల్లో దాదాపు 10కి పైగా అంశాలు మీకు చర్చించాను. ఒక్కసారి చూడండి, ఎందుకంటే భారతదేశము ఇండియన్ ఓషన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియన్ ఓషన్ కంట్రీస్కి సంబంధించి ఎలాంటి సంబంధాలు చూస్తోంది, దానికి సంబంధించిన అన్ని అంశాలు చూడండి. ఈరోజు చాలా చిన్న ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్ నేషన్స్ పట్ల భారతదేశం ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తోంది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సాగర్ గురించి చెప్పాను, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సో అలా ఇండియన్ ఓషన్లకు సంబంధించి ఈ మిషన్ సాగర్ అనేది దేనికి సంబంధించింది, దానిలో బాగా భారతదేశం యొక్క పాత్ర ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అండ్ మాల్దీవ్స్తో సంబంధించి ఎక్స్క్లూజివ్గా చాలా అంశాలున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ సంజీవని, మరియు ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో దేశమంతా లాక్డౌన్ ఉంది మనకు, ఏప్రిల్ మే టైంలో. అప్పుడు కూడా విమానాలు మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళలేదు. అత్యవసర సర్వీసుల కోసము ప్రత్యేక విమానాల ద్వారా మాల్దీవ్స్కి కావాల్సిన వైద్యపరమైన సహాయము మరియు ఆర్థిక పరమైన సహాయం కూడా భారతదేశం చేసింది.
అలా ఈ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో హిందూ మహాసముద్ర ఏదైతే ఉంటుందో ఆ హిందూ మహాసముద్ర దేశాలపైన ప్రత్యేక శ్రద్ధ భారతదేశం చూస్తుంది. అందుకే ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం మనం. సో అలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల ఇండియా మాల్దీవ్స్ సంబంధించి చాలా ఆర్థిక పరమైన అంశాలు మనం చర్చించుకున్నాము, వైద్యపరమైన అంశాలు చూసాం. ఇటీవల కాలంలో ఎసెన్షియల్ మెడికల్ యూనిట్ అనే ఒక అంశం మాలే ప్రాంతాల్లో భారత్ నిర్మించిందని చెప్పాను. అండ్ ఫిషరీకి సంబంధించి, ఫిషరీ ఎక్స్పోర్ట్ సంబంధించి, ఫిషరీ క్వాలిటీకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అవన్నీ చూడండి. ఈ రోజున ఇండియా మాల్దీవ్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఎవర్ డైరెక్ట్ కార్గో ఫెర్రీ సర్వీస్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఫస్ట్ ఎవర్ అంటే ఇప్పటి వరకు లేదు, ఇదే మొదటిసారి. దేని విషయంలో? ఇండియా నుండి మాల్దీవ్స్ కు డైరెక్ట్ గా ఒక ఫెర్రీ సర్వీస్ ఎక్స్క్లూజివ్ గా ఎగుమతులు దిగుమతులు ఈ రెండు దేశాలకు సంబంధించి మరింత ప్రోత్సాహకంగా జరిగే ఉద్దేశంతో వార్తలు నిలిచింది. అండ్ ఎక్కడి నుండి అంటే భారతదేశంలో కేరళ, ముఖ్యంగా ట్యూటికోరిన్ అండ్ కొచ్చి ఈ రెండు పోర్టుల నుండి మనకి మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే మరియు ఫుల్గు కుషి ప్రాంతాలు ఈ రెండు పోర్ట్స్కి నేరుగా ఇక్కడ నుండి ప్రయాణించే నౌక, ఈరోజు పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, ఆ నౌక భారతదేశం నుండి గూడ్స్ అవన్నీ తీసుకునే ఫెర్రీ డైరెక్ట్ మాలే ప్రాంతానికి వెళ్ళడం. అలా ఎక్స్క్లూజివ్గా రెండు దేశాల మధ్యలో ఒక కొత్త ఫెర్రీ సర్వీస్ అనేది ప్రారంభమైంది. అలాంటి అంశం ఇప్పటి వరకు చరిత్రలో ఈసారి మొదటిది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్యలో వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు చేయాలి. ఒక దేశం యొక్క అవసరాలు, వీరి ఎగుమతులు మనకు దిగుమతులు, మన ఎగుమతులు వారికి దిగుమతులు, ఈ రెండు దేశాల మధ్యలో సంబంధాలు కూడా మరింత ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఎవర్ కార్గో సర్వీస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇండియా మాల్దీవ్స్ సంబంధించి ఒక కార్గో ఫెర్రీ సర్వీస్ వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం, ఇటీవల మాల్దీవ్స్ సంబంధించి కోవిడ్-19 రిలీఫ్ కోసము భారత ప్రభుత్వం చాలా సార్లు ఆర్థిక పరమైన సాయం చేసింది. వాటి గురించి తరచూ మనం చర్చించుకుంటున్నాం. కానీ ఈ రోజు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇబ్రహీం సోలీ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మా దేశ పరిస్థితి బాగాలేదు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి కొన్ని ఆర్థిక పరమైన నిధులు అవసరం, కొంచెం మాకు సాయం చేయండి అని నరేంద్ర మోడీ గారిని అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా భారత ప్రభుత్వము $250 సో $250 ని ఈరోజు మాల్దీవ్స్ కి భారత ప్రభుత్వము సాయం చేసింది. $250 అంటే దాదాపు 1837 కోట్ల రూపాయలను ఈరోజు భారతదేశము మాల్దీవ్స్ కి సాయం చేసింది. $250 మిలియన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలా ఇండియన్ కరెన్సీ గుర్తుంచుకోండి, దాదాపు 1800 కోట్ల రూపాయలను ఈరోజు మాల్దీవ్స్ కి భారత ప్రభుత్వం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ గా సాయం చేయడం జరిగింది. $250 మిలియన్ ఈ రోజున అంశం వార్తలు నిలిచింది. ఎందుకు అంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ భారత ప్రధాని అభ్యర్థించడం, భారత ప్రధాని వెంటనే శాంక్షన్ చేయడం, ఇదంతా కూడా జరిగిపోయింది. అలా కోవిడ్-19కి సంబంధించి వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిన కారణంగా భారత ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రెండు అంశాలు మాల్దీవ్స్ సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చాయి. అండ్ నెక్స్ట్, సో ఇందాక నౌక గురించి అవి చర్చించుకున్నాం కాబట్టి ఈ రోజు నౌక గురించి ఇంకొక అంశం, అదేంటంటే ఇటీవల కుముదిని త్యాగి మరియు రితి సింగ్ ఇద్దరు మహిళా అధికారులు భారతదేశంలో చరిత్ర పుటలో నిలిచిపోయారు. అదేంటంటే ఇప్పటి వరకు ఇండియన్ నావీ రంగంలో, ఇండియన్ నావీ భారత నౌకాదళంలో మహిళా అధికారులు ఉన్నారు. కానీ సబ్ లెఫ్టినెంట్ క్యాడర్ మహిళా అధికారులు, సబ్ లెఫ్టినెంట్ మహిళా అధికారులు, అందులోనూ యుద్ధ నౌకల పైన మహిళా అధికారుల నియామకం అనేది ఇప్పటివరకు జరగలేదు. కానీ మొట్టమొదటిసారి ఒక యుద్ధ నౌక పైన మహిళా అధికారులు సబ్ లెఫ్టినెంట్ క్యాడర్ లో నియామకం అవ్వడం మొట్టమొదటి మహిళా యుద్ధ నౌక అధికారులుగా చరిత్ర సృష్టించారు. కుముదిని త్యాగి గారు, రితి సింగ్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి యుద్ధ నౌక విషయంలో చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మరి ఎందుకు యుద్ధ నౌకల విషయంలో ఇప్పటివరకు భారత ప్రభుత్వం మహిళా అధికారిని నియమించలేదు సబ్ లెఫ్టినెంట్ క్యాడర్లో అంటే, మనకి యుద్ధ నౌకల విషయంలో చాలా అంశాలు ఉంటాయి. ఒకటి, వారి యొక్క సర్వీస్, వారి యొక్క పనికాలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఎసెన్షియల్ సర్వీస్. యుద్ధ నౌక అంటే ఏంటి చూడండి, ఏ దేశం ఏ సమయంలో మన పైన యుద్ధం చేస్తుంది, ఏ దేశం అటాక్ చేస్తుంది, దాని అంతా కూడా ఆపాలి. సో అలాంటి యుద్ధ నౌకల పైన పర్యవేక్షణ మరింత ఉండాలి. కాబట్టి ఇందులో ఉండే అధికారులకు పని గంటలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్,
ఇందులో ఉండే క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ దళాలు లేకపోతే ఈ అధికారులు అందరూ కూడా నివసించడానికి ఉండాల్సిన క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా ప్రైవసీ లేకపోవడం. సో ప్రైవసీ లేకపోవడం. అండ్ ఇంకొక అంశం ఏంటంటే బాత్రూమ్ ఫెసిలిటీస్. ఈ యుద్ధ నౌకల విషయంలో ఎలా ఉంటాయి, బాత్రూమ్ ఫెసిలిటీస్ సపరేట్ ఫర్ లేడీస్, సపరేట్ ఫర్ జెంట్స్ అని ఉండవు. సో ఇలాంటి అంశాలు చాలా వరకు కూడా మహిళలకు అంత అనువైన సౌకర్యాలు అనేవి యుద్ధ నౌకల విషయంలో ఉండవు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళలు కూడా వచ్చేవారు కాదు, వాళ్ళని కూడా నియమితులు చేయడం కాదు. కానీ ఇటీవల కుముదిని త్యాగి గారు మరియు రీతి సింగ్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా ట్రైనప్ అయ్యారు యుద్ధ నౌకలపైన మరింత పరిజ్ఞానం చేసే ఉద్దేశంతో. ఈ రోజున వారు సబ్ లెఫ్టినెంట్ క్యాడర్ లో భారతదేశ యుద్ధ నౌకలపైన వారి యొక్క సర్వీసెస్ ని ఇస్తారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల మనకి నావికా దళానికి సంబంధించి యుద్ధ నౌకల పైన సబ్ లెఫ్టినెంట్ క్యాడర్ లో నియమితులైన భారతదేశం మొట్టమొదటి నావికా దళ మహిళా అధికారులు ఎవరంటారు? సో ఇద్దరు పేరు గుర్తుంచుకోండి. వీరిద్దరు కూడా MH-60R అనే హెలికాప్టర్, నావికా దళానికి సంబంధించిన హెలికాప్టర్ కి పైలట్లుగా కూడా వ్యవహరిస్తారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో వారిద్దరు కూడా చూడండి, వారిద్దరు కూడా రీతి సింగ్ మరియు కుముదిని త్యాగి ఇద్దరు కూడా మహిళా అధికారులు. నావికా రంగంలో ఒక అధికారులు అండ్ యుద్ధానికి సంబంధించి యుద్ధ నౌకల విషయంలో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారు. వీరు ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ మహిళలకి సంబంధించి అంశాన్ని చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు అస్సాంకి సంబంధించి కూడా మహిళా ప్రోత్సాహక పథకం ఒకటి వార్తలు నిలిచింది. అస్సాం ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రంలో ఇటీవల SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI గురించి కూడా మనం తరచూ చూస్తున్నాం ప్రస్తుత కాలంలో. SBI వ్యవసాయ రైతుల కోసం యోనో కృషిని తీసుకొచ్చిందన్నాను. SBI ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో కాంటాక్ట్లెస్ పేమెంట్ కోసము టైటాన్ పే, ఒక టైటాన్ వాచ్ కంపెనీతో టైఅప్ అయి టైటాన్ పే తీసుకొచ్చిందన్నాను. SBIకి సంబంధించి చాలా అంశాలు ఇటీవల కాలం చూశాను, అవి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ SBI ఇటీవల అస్సాంలో ఒక ప్రోత్సాహక పథకాన్ని మహిళా సెల్ఫ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. అదేంటంటే మహిళా ఆత్మనిర్భర్శీల్ ఆచాని అనే ఒక కార్యక్రమము. అంటే ఏంటంటే విమెన్ సెల్ఫ్ రిలయంట్ ప్రోగ్రామ్. సో మహిళలు సెల్ఫ్ రిలయంట్ గా ఉండే ఉద్దేశంతో SHGలు, అస్సాంలో ఉండే SHGలు ఏవైతే ఉంటాయో, మహిళా స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉంటాయో దాదాపు 850 పైగా ఉన్నాయి. వారందరికీ కూడా మహిళా బృందాలకు ఈరోజు సెల్ఫ్ రిలయన్సీ కోసము వారందరికీ కూడా కొన్ని ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, మార్కెటింగ్ టెక్నిక్స్ కానివ్వండి, టెక్నాలజీ ఎంపవర్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ రిలేటెడ్ లిటరసీ పెంచడం కానివ్వండి, ఇలాంటి అంశాలను అస్సాం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా SHGలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది SBI. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి కూడా. ఈరోజు అస్సాంకి సంబంధించి ఇటీవల మహిళా ఆత్మనిర్భర్శీల్ అచాని అనే కార్యక్రమాన్ని అస్సాం రాష్ట్రంలో ఎవరు ప్రారంభించారంటారు? SBI ఆధ్వర్యంలో జరుగుతుంది. దాదాపు 850కి పైగా మహిళా బృందాలకు టెక్నాలజీ పైన, మార్కెటింగ్ సౌకర్యాలపైన, అన్ని రకాల సెల్ఫ్ రిలయన్సీ సంబంధిత అంశాలపైన ఈరోజు వారి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ SBIకి సంబంధించి ఈరోజు ఇంకొక అంశం అదేంటంటే బ్యాంకింగ్ రిలేటెడ్ అవుతారు. ఇటీవల కార్డ్ బేస్డ్ పేమెంట్ వ్యవస్థలో భాగంగా కాంటాక్ట్లెస్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఇటీవల SBI గూగుల్ పే ద్వారా కూడా కార్డు పేమెంట్ చేయబోతున్నారు. అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం కార్డు స్వైపింగ్ చేస్తాం, కానీ మనకి జీపే ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటే సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని లేవు. డైరెక్ట్ ఈ కార్డు నుండి మనం పేమెంట్ చేసే వ్యవస్థను జీపే ద్వారా సౌకర్యాన్ని ఇస్తున్నామని కూడా ఒక అంశం చెప్పారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో మనం ఇందాక స్కిల్ డెవలప్మెంట్ గురించి చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు ఇంకొక అంశం డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్. డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్. ఈ సంస్థ దేని పరిధిలో ఉంటుందంటే నీతి ఆయోగ్ పరిధిలో ఉంటుంది. మనకు తెలుసు నీతి ఆయోగ్ గురించి కూడా తరచూ మనం చూస్తున్నాం. నీతి ఆయోగ్ సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానివ్వండి, నీతి ఆయోగ్ మనకి ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం తీసుకొస్తుంది, అలాంటి అంశాలను చూస్తున్నాం. సో ఈరోజు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఉండే ఒక సంస్థ DMEO అనే ఒక సంస్థ డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ మరియు ఇంకొక సంస్థతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇండియన్
స్కూల్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. ఈ రెండు సంస్థల మధ్యలో కూడా ఒప్పందం యొక్క ఫలితం ఏంటంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పబ్లిక్ పాలసీ సంబంధిత అంశాల్లో నియమితులైన అధికారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ మరియు టెక్నాలజీ ఎంపవర్మెంట్ విషయంలో ట్రైనింగ్ ఇస్తారు, సపరేట్ ట్రైనింగ్. ఈరోజు చాలా మంది ప్రభుత్వ అధికారులకు టెక్నాలజీ సంబంధిత అంశాలపైన అవగాహన లేకపోవడం ఉంది. సో అలాంటి టెక్నాలజీ సంబంధిత అంశాలు మరియు స్కిల్ రిలేటెడ్ ఇష్యూస్ మరియు కంప్యూటర్ సంబంధిత పరిజ్ఞానం ఇవన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ ఇచ్చే ఉద్దేశంతో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉద్దేశం రెండు సంస్థల మధ్యలో నీతి ఆయోగ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ మధ్యలో ఒక ఒప్పందం కూడా వార్తలు నిలిచింది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు బీహార్కి సంబంధించి ఇంకొక అంశం. బీహార్లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఫౌండేషన్ స్టోన్ అంటే ఏంటంటే శంకుస్థాపన. దేనికి అంటే దాదాపు బీహార్లో 14,528 కోట్ల రూపాయల విలువ గల రోడ్డు ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నమో గారు. సో అలా 6 లేన్ రోడ్స్ బీహార్లో అభివృద్ధి చేసే కార్యక్రమాలు. అండ్ గుర్తుంచుకొని ఇటీవల కాలంలో ఇంకా ఒక 2-3 మంత్స్ బీహార్ తరచూ వార్తలు నిలుస్తుంది. కారణం ఏంటంటే బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందు ఖచ్చితంగా ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి రాష్ట్రంలో కనబడతాయి. ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కనుకొని తెలంగాణలో ప్రత్యేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రారంభించబడతాయి. కేంద్ర పథకం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి. సో ఇలాంటి అంశాలు చూడండి. సో బీహార్కి సంబంధించి ఇటీవల కూడా మనం చూసాం 3 రోజుల కింద కోసి రేల్ మహాసేతు అనే ఒక బ్రిడ్జ్. సో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బిట్ అవుతారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ కోసికి సంబంధించి. అది మీకు జస్ట్ 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈరోజు రోడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ దాదాపు 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇదొక అంశం. అండ్ ఇంకోటి ఏంటంటే బీహార్లో నది ఆధారంగా 3 వంతెనల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. సో అలా రివర్ బేస్డ్ బ్రిడ్జెస్ కి మరియు బీహార్లో 6 లేన్ రోడ్లకి సంబంధించిన ఒక అంశం కూడా దాదాపు రాష్ట్రంలో 15,000 కోట్లు 14,528 కోట్లు అంటే ఆల్మోస్ట్ 15,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ బీహార్కి సంబంధించి. అండ్ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ పథకం ఏంటంటే హర్ గావ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఆప్టికల్ ఫైబర్ అంటే మీకు తరచూ చెప్తున్నాను, ఇటీవల అండమాన్ సంబంధించి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పడిందని. ఆప్టికల్ ఫైబర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆధారంగా మనకి ఇంటర్నెట్లో వాడతారు. ఆప్టికల్ ఫైబర్ అనే పదం ఎక్కడ కనబడ్డా కూడా అది ఇంటర్నెట్కి సంబంధించి ప్రోత్సాహకంగా ఉంటుంది. సో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కలిగించాలని చెప్పేసి హర్గావ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటర్నెట్ మరియు డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి ఇట్లాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చూడండి, హర్గావ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనే కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో అమల్లోకి రాబోతోంది. ప్రతి గ్రామాన్ని కూడా ఇంటర్నెట్ అనుసంధానం చేయడం, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. సో నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాను కాబట్టి ఒక్క ఎక్స్ట్రా బిట్, అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైజ్ ఆఫ్ ఐజీ నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఒక ప్రైజ్, ఇది ఒక వరల్డ్ ప్రైజ్, మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైజ్ ఆఫ్ ఐజీ నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రైజ్ ని గెలుచుకోవడం జరిగింది. ప్రపంచంలో కొంతమంది కీలక వ్యక్తులు పీస్ కి లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇస్తారు. అలా మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైజ్ ఆఫ్ ఐజీ నోబెల్ ప్రైజ్ 2020 ఎవరు అవార్డు గ్రహీత అంటారు నరేంద్ర మోడీ గారు. ఈ అవార్డును పొందిన 2వ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంతకుముందు ఎవరు గెలుచుకున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి కూడా ఇటీవల కాలంలో చాలా కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి. నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను అటల్ టన్నల్ అని. మరియు దాంతోపాటు అటల్ టన్నల్ అని పేరెందుకు కూడా పెట్టారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో దాదాపు 2002 సమయంలో ఇప్పుడు నిన్న వార్తలు నిలిచిన అటల్ టన్నల్కి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. దాదాపు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు ఆ నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు అటల్ బిహారీ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రైజ్ ని గెలుచుకోవడం జరిగింది. బట్ ఇది నోబెల్ ప్రైజ్ కాదు, జస్ట్ నోబెల్ ప్రైజ్ లాగా ట్రీట్ చేస్తారు. అదొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ప్రమోద్ కుమార్ మిశ్రా గారు వార్తలు నిలిచారు. ప్రమోద్ కుమార్
మిశ్రా. ఎవరు ప్రమోద్ కుమార్ మిశ్రా అంటే పిఎంఓ ఆఫీసు, ప్రధాని ఆఫీస్లో చీఫ్ సెక్రటరీ. సో ఇటీవల తన ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీ వేసింది. ఎందుకోసం అంటే రానున్న సమయం ఉంది కదా మనకి, వింటర్ సెషన్, వింటర్ చలికాలంలో మీరు న్యూఢిల్లీ ప్రాంతం చూడండి, ఢిల్లీ ప్రాంతం చూడండి, మొత్తం కూడా పొగమంచుతో కప్పబడి ఉంటుంది. ఏమైనా ట్రైన్స్ వెళ్ళే ఉంటే కూడా ఆ పొగమంచు కారణంగా చాలా ట్రైన్స్ డిలే అవుతాయి, సో క్యాన్సిల్ కూడా అవుతాయి. సో వింటర్ వచ్చింది అంటే ఢిల్లీ మొత్తం కూడా కాలుష్యం అండ్ అందులోనూ చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా ఢిల్లీలో ముందు రాబోతున్న ఒక అంశము కాలుష్యము, అందులోనూ వింటర్ సమయంలో చూడబోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని భారత ప్రభుత్వం వేసింది. అండ్ గుర్తుంచుకోండి, ఢిల్లీ పక్కన చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం హార్వెస్టింగ్ టైం వస్తుంది. ఇక హార్వెస్టింగ్ సమయంలో నిన్న మీకు చెప్పాను ప్యాడీ స్టబుల్ అని చెప్పేసి, ప్యాడీ స్టబుల్కి సంబంధించి పేడా అనే సంస్థ ఇటీవల కొన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. ప్యాడీ స్టబుల్ని ఏ రకంగా వాడుకోవాలి, పర్యావరణ రహితంగా మనం ఏ రకంగా చేయాలి, పర్యావరణాన్ని కాపాడడానికి మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీకు ప్యాడీ స్టబుల్ గురించి కూడా చెప్పాను. సో అలా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏమవుతుందంటే హార్వెస్టింగ్ టైం తర్వాత చాలా వరకు కూడా ఆ మిగిలిపోయిన గడ్డి వాటన్నిటిని కూడా కాలబెడతారు రైతులు. ఆ కాలబెట్టిన కాలుష్యం ఏదైతే ఉంటుందో మొత్తం కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నింటి నుండి ఢిల్లీ కేంద్రీకృతమై ఉంటుంది పొల్యూషన్ అంతా కూడా. ఆ పొల్యూషన్కి రానున్న కాలం వింటర్ కాలంలో మొత్తం కూడా చలి రెండు కలిసేసేసి టోటల్గా ఆ వాతావరణం మొత్తం కూడా మనకు అసలు విజిబిలిటీ ఉండదు, రోడ్లు కూడా. సో అలాంటి వాతావరణం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో కలిపిన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో రానున్న హార్వెస్టింగ్ టైము మరియు వింటర్ టైంలో ఢిల్లీని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా పర్యావరణ సంబంధిత అంశాల పట్ల ముందు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. సో ప్రమోద్ కుమార్ మిశ్రా గారు కీలక వ్యక్తి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నారు. తన ఆధ్వర్యంలో ఒక కమిటీ, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్, జాన్ టర్నర్. ఎవరితను అంటే కెనడా మాజీ ప్రధానమంత్రి. కెనడా మాజీ ప్రధానమంత్రి, కెనడా అంటేనే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. సో కెనడా మాజీ ప్రధాని జాన్ టర్నర్ 91 years ఆఫ్ ఏజ్ ఇటీవల చనిపోవడం జరిగింది. ఇతను కూడా జస్ట్ ఒకసారి చూడండి, ఇటీవల వార్తల్లో నిలిచిన జాన్ టర్నర్ ఎవరు అంటారు, కెనడా మాజీ ప్రధాని. మరణించిన వ్యక్తుల్లో ఈరోజు మనకు వార్తలు నిలిచారు, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమన్నా మిగిలిపోయిన ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.